అనగనగా ఒక జీ బల్బు స్టార్. ఈ పకోడీ స్టార్ కి జీ బల్బుతో పాటు షుగర్ కూడా ఉంది. షుగర్ అంటే నార్మల్ షుగర్ కాదు, షుగర్ పీక్స్ లో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ జీ బల్బు స్టార్ ని ట్విట్టర్ లో ఒకడు ఫేక్ అకౌంట్ తో నీ బట్టకి పొట్టకి నువ్వు హీరో ఏంట్రా అనగానే వెంటనే ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోయి వాడికి ఎంజీ అని రిప్లై ఇచ్చేంత షుగర్. దీంతో అందరికి జీ బల్బు స్టార్ ఎంత ఇన్సెక్యూర్ పర్సనో తెలిసిపోయింది. ఒక ఫేక్ అకౌంట్ గాడు పెట్టిన కామెంట్ ని కూడా ఇగ్నోర్ చేయలేక తనని తాను కంట్రోల్ చేసుకోలేనోడు ఆల్ఫా మేల్ కాదు, ఈడు పెద్ద ఉల్ఫా మేల్ అని జనాలకు అర్థమైపోయింది. సినిమాలు విలన్ ముందు చూపించుకొని యాటిట్యూడ్ అందరూ చప్పట్లు కొడతారు, అదే యాటిట్యూడ్ జనాల ముందు చూపిస్తే తంతారు అని ట్విట్టర్ లో అందరూ అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, రమేష్ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. వీక్ మొత్తం చాలా స్ట్రెస్ తో పనిచేసి స్ట్రెస్ రిలీఫ్ కోసం ఈ వీకెండ్ ఒక మూవీకి వెళ్దామని అనుకుంటాడు. ఈ జీ బల్బు స్టార్ ఇచ్చే స్పీచ్లు, ఫేక్ ప్రామిసెస్ అండ్ ప్రమోషన్స్ చూసి ఆ మూవీకే వెళ్దామని ఫిక్స్ అవుతాడు. అన్ని సెట్ చేసుకుని టికెట్ బుక్ చేసుకుని ట్రావెల్ చేసి థియేటర్ కి వెళ్లి చూస్తే ఆ మూవీ పెద్ద బొక్కలా ఉంటది. బొక్కలాగా ఆ ఉల్ఫా స్టార్ చేసిన ఫేక్ ప్రమోషన్ అండ్ ఫేక్ ప్రామిసెస్ చూసి డిసీవ్ అయిన రమేష్ తను మోసపోయాడు అనే ఫీలింగ్ లో ఇంకా స్ట్రెస్ కి గురై కోపంతో తన హార్డ్ అండ్ మనీ అండ్ టైం వేస్ట్ అయిందని తిట్టుకుంటూ ఇంటికి వచ్చేసాడు. సినిమా పెద్ద రొట్టలా ఉందని వాళ్ళకి తెలిసిన హిట్ ఫంక్షన్ చేసి హైప్ పెంచి ఇంకా ఎక్కువ మందిని థియేటర్ కి రప్పించుకుని పెట్టిన మనకి డబుల్ సంపాదించాడు ఉల్ఫా స్టార్. కంగ్రాట్స్ ఉల్ఫా స్టార్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ డిసీవ్డ్ మెనీ పీపుల్ అండ్ స్టోల్ దేర్ హార్డ్ అండ్ మనీ విత్ యువర్ కన్నింగ్, బట్ అట్ వాట్ కాస్ట్? కొన్ని డేస్ తర్వాత రమేష్ లంచ్ బ్రేక్ లో యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే పాంబెల్ అనే యూట్యూబర్ చేసే వీడియోస్ కి అతని ఒపీనియన్ కి బాగా రిలేటబుల్ ఫీల్ అయ్యాడు, ఎంటర్టైన్ అయ్యాడు. రమేష్ ఫ్రస్ట్రేషన్ పాంబెల్ వీడియో చూసి తీర్చుకున్నాడు. రమేష్ లానే డిసీవ్ అయ్యా అని ఫీల్ అయిన చాలా మంది పాంబెల్ వీడియోస్ కి రిలేట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ప్రతిసారి పాంబెల్ ఒపీనియన్ తో అగ్రీ అవ్వకపోయినా అతని ఆథెంటిసిటీకి కనెక్ట్ అయ్యారు. కొన్ని మూవీస్ లో దొరకని ఆథెంటిసిటీ, రిలేటబిలిటీ, ఎంటర్టైన్మెంట్, ఒక కమ్యూనిటీ ఫీల్ ఆర్ సేమ్ ట్రైబ్ వైబ్స్ పాంబెల్ వీడియోలో వాళ్ళకి దొరికింది. చాలా ర్యాపిడ్ గా పాంబెల్ కమ్యూనిటీ గ్రో అవడం స్టార్ట్ అయింది. దాంతో పాటు ఇలాంటి వేరే కమ్యూనిటీస్ కూడా రైజ్ అవడం స్టార్ట్ అయింది. ఇది చూసి ఇన్సెక్యూరిటీతో ఉన్న కొంతమంది ఉల్ఫా స్టార్స్, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ గాట్ పిస్. ఇలాంటి వాళ్ళు వస్తే మనం రెగ్యులర్ గా చేసే పాత చింతకాయ టెంప్లెట్ మూవీస్ జనాల ముఖాన్ని కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఈజీగా మింగలేం అని పాంబెల్ లాంటి వాళ్ళ మీద అటాక్ చేయించడం స్టార్ట్ చేశారు. స్ట్రైక్స్ వేశారు, మెయిల్స్ పెట్టి బెదిరించారు. ఎన్నిసార్లు బెదిరించినా స్ట్రైక్స్ వేసినా పాంబెల్ బెదరలేదు, వెనక్కి తగ్గలేదు. ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ బి లైక్, ఎన్నిసార్లు కొట్టినా చావనే పావురా నువ్వు, అడే పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. ఆఖరికి ఇంకిప్పుడు డైరెక్ట్ గా అటాక్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఏ జనాలనైతే వీపీలను చేసి డిసీవ్ చేసి డబ్బులు దబ్బుతున్నారో వాళ్ళనే పాంబెల్ కి ఎగైనెస్ట్ గా చేయడానికి సినిమాకి పట్టిన పెస్ట్ అని, చాలా మంది సినిమా వెనుక కష్టపడుతున్నారని ఎమోషనల్ ఫీల్ కనెక్ట్ చేసి ఫోర్స్డ్ హేట్ పంపించడానికి స్టోరీలో మెన్షన్ చేసి డైరెక్ట్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. అది చూసి నువ్వు పెద్ద ఉల్ఫా గాడు అని అనుకున్నాం రా, కానీ పెద్ద పుల్కా గాడు అని అర్థమైందిరా మాకు అని జనాలు అనుకున్నారు. ఉల్ఫా స్టార్ పెట్టిన స్టోరీ చూసిన రమేష్, నీకు మా పాంబెల్ ప్రెడిక్షన్స్ నచ్చితే చూడు, లేకపోతే చూడమ్మానే. నీ మొగ్గలో సినిమా చూసి డబ్బులు బొక్క పెట్టుకుని మేము కుత్త మూసుకుని కూర్చోలేదా? మా ఊరికే వస్తాయా డబ్బులు? మావి కష్టం కాదా? వీడిది మాత్రమే కష్టమా? వీడొక్కడే పెద్ద కష్టపడి వచ్చినోడు మరి భూమి మీద. అంత కష్టమైతే చేయడమానేవయ్యా, ఎవడు చేయమన్నాడు నిన్ను? ఆ కుక్క ఎడుపెందుకు? ఏదో వీడిది ఒక్కడిదే కష్టం అన్నట్టు అని లోపల అనుకున్నాడు. గైస్, సంవత్సరానికి 1 లేదా 2 మూవీస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ఉల్ఫా స్టార్ ఎక్కువ, లేదంటే సంవత్సరం అంతా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే సోషల్ మీడియా క్రియేటర్స్ ఎక్కువ? సరదాగా కామెంట్ యువర్ ఒపీనియన్ బిలో. మొత్తానికి చేసేదేం లేక ప్రొడ్యూసర్స్ అయితే మీ రివ్యూస్ ఏదో కొన్ని డేస్ ఆగి ఇచ్చుకోండి అయ్యా బాబు, మా డబ్బులు మాకు వెనక్కి వచ్చేసాక ఏమైనా చేసుకోండి అని అడుక్కోవడం స్టార్ట్ చేశారు. ప్రొడక్ట్ బాగాలేకుండా మీ డబ్బులు మీకు కావాలంటే ఎలా? దమ్మున్న సినిమా తీసిన వాళ్ళు ఎవరు ఇలా అడుక్కోరు అనుకోండి, ఇది వేరే విషయం. ఎవరి దగ్గర దొబ్బుతారండి డబ్బులు? చూడండి సెల్ఫిష్నెస్. ప్రొడక్ట్ బాగాలేకపోయినా జనాల టైం, ఎనర్జీ అండ్ మనీ లాస్ అయినా పర్లేదు, మా డబ్బులు మాకు వచ్చేయాలి. సో మీరందరూ మాకు సహకరించాలని అడుగుతున్నారు వీళ్ళు. 70 crore people in India make less than 100 rupees a day. 70 crore people. That's a real fact. టికెట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయండి ఇప్పుడు? అసలు ఒక మిడిల్ క్లాస్ వాడి రోజు జీతం ఒక టికెట్ ఖరీదు. ఫ్యామిలీ అంతా వెళ్తే వారం జీతం పోయినట్టే. వీళ్ళు లాస్ అయినా పర్లేదు, అడుగుతున్నా పర్లేదు, డిసీవ్ చేసి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఫేక్ హిట్ సెలబ్రేషన్స్ చేసి అయినా దొబ్బుతాం, మాకు మాత్రం మా మనీ వచ్చేయాలి, దానికి మీరు సపోర్ట్ చేయాలి అని డైరెక్ట్ గా మనల్ని అడుగుతున్నారు వీళ్ళు. పీపుల్ వాంట్ ఎస్కేప్ ఆర్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ దేర్ డైలీ లైఫ్ మిసరీస్ అండ్ ప్రాబ్లమ్స్. దట్స్ వై దే పే యూ దేర్ హార్డ్ అండ్ మనీ. ఉల్ఫా స్టార్ పెట్టిన స్టోరీలో ఏమన్నాడంటే, నువ్వు సినిమా మీద
మీద ఒపీనియన్ చెప్పాలంటే ముందు నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ తీసి అప్పుడు వచ్చి నీ ఒపీనియన్ చెప్పాలంట. నువ్వు మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు మంచివి ఏరుకోవాలంటే ఫస్ట్ వెళ్ళి ప్లేస్ కొని పంట పండించి అప్పుడు వచ్చి మంచివి ఏరుకోవాలి. రెస్టారెంట్ లో ఫుడ్ బాగుందో లేదో చెప్పాలంటే ఫస్ట్ నువ్వు ఒక రెస్టారెంట్ పెట్టి ఆ ఫుడ్ నువ్వు వండడం నేర్చుకుని అప్పుడు వచ్చి బాగుందో లేదో చెప్పాలి. అంతేగాని ఊరికే టేస్ట్ చేసి చెప్పేస్తా అంటే దెంగదు. ఇది అన్న పెట్టిన పీత బుర్ర లాజిక్. అసలు ఎవట్రా నువ్వు మాకు చెప్పడానికి? మేం కష్టపడ్డ డబ్బులతో మేం మూవీ చూసి మా ఒపీనియన్ మేము చెప్పుకుంటున్నాం. మేం కష్టపడ్డ డబ్బులతో డేటా ప్యాక్ వేసుకుని ట్రైలర్ చూసి మా ఎక్స్పీరియన్స్ లో మాకున్న పీత బుర్రలో మాకు తెలిసిన బ్రేక్ డౌన్స్ మేము చేసుకుంటున్నాం. నీకేంటి నొప్పి? నీ మూవీ నాకు నచ్చినట్టు చేయమంటే నువ్వు చేస్తావా? చేయవు కదా. ఏ మొట్టగడి సినిమానా నచ్చకపోతే నచ్చలేదనే చెప్తాం. ఎవటేం పీక్కుంటాడో పీక్కోండి. ఈడు అని సోషల్ మీడియాలో చాలా మంది క్రిటిక్స్ ఉల్ఫా స్టార్ మీద ఫైర్ అవ్వడం స్టార్ట్ చేశారు. కంటెంట్ ఉన్నోడిని బాత్రూమ్ వచ్చినోడిని ఎవరు ఆపలేరు. అత్తారింటికి దారేది మూవీ లీక్ అయిపోయింది, అయినా మూవీ సూపర్ హిట్ అయింది. యానిమల్ మొత్తం నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, అయినా సూపర్ హిట్ అయింది. ఆఖరికి సీతారామం కూడా చాలా చోట్ల నెగిటివ్ റിവ്യൂസ് వచ్చింది, అయినా ഹിറ്റ് ആయింది. ഫാൻസ് അസോസിയേഷൻ ഒന്നും ഇല്ലാത്തൊരു നടനാണ് ഫഹദ് ഫാസിൽ. എന്തുകൊണ്ട് അങ്ങനെ ഒരു അസോസിയേഷൻ ഒക്കെ രൂപീകരിക്കാൻ ആരും വന്നില്ലേ? രണ്ട് മൂന്ന് കാര്യങ്ങളുണ്ട്. മെയിൻ പിള്ളേർ പഠിക്കട്ടെ, അതാണ് ഏറ്റവും ഇമ്പോർട്ടൻ്റ് ആയിട്ടുള്ള കാര്യം. ഞാൻ ഏറ്റവും കൂടുതൽ കൺസേൺഡ് ആണ് ആ ഒരു ഇതാണ്. 20 വയസ്സ് തൊട്ടില്ലെങ്കിൽ ഒരു 30 വയസ്സിനിടയിലുള്ള ചെറുപ്പക്കാർ ആ കാലഘട്ടത്തിലാണ് അവർ അവരുടെ ഭാവി സുരക്ഷിതമാക്കുന്നത്. ഒരു അസോസിയേഷൻ അത് വേണ്ട, ഒരു സിനിമയ്ക്ക് ഒരു అసోసియేషన్ ఉండాలి. ఓ మీకు అర్థం కాదు కదా. ఫ్యాన్స్ అసోసియేషన్ ఏమీ లేని చాలా రేరెస్ట్ యాక్టర్స్ లో ఒకడు ఫాఫా. ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకున్నారని అతన్ని అడిగితే పిల్లలు వాళ్ళని చదువుకునివ్వండి, ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని అన్నాడు. 20 to 30 years టైంలోనే వాళ్ళ ఫ్యూచర్ మీద ఫోకస్ చేయాల్సిన క్రూషియల్ టైం అని అన్నాడు. మూవీస్ కి అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు, చూసామా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యామా వదిలేసామా అంతే, అంతవరకే అని అన్నారు. మూవీస్ కి మూవీ అసోసియేషన్ ఉంటే సరిపోద్ది, నాకంటూ మళ్ళీ ప్రత్యేకంగా అసోసియేషన్ ఏం అవసరం లేదని అన్నాడు. I don't want people to talk about actors or performance on the dining table, let them just discuss in the theater or maybe on the way back home. That drive, not more than that. Cinema is not beyond that. Cinema has a limit, and let's just ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఇక్కడ మనోళ్ళకి కెరియరా అన్ని వదిలేసుకుని ట్విట్టర్ లోను రోడ్ల మీద పిచ్చుకొక్కలా కొట్టేసుకుంటారు. సర్లే మీ ఇష్టం, మీ దూల, మీ లైఫ్. సొంత గోల్స్ అండ్ కెరియర్ వదిలేసుకుని ఇంకొకటి వెనక తిరిగే వాళ్ళు మాత్రం కొజ్జనా కొడుకులు. నాకు సంబంధించినంత మాత్రం నిమ్మ గాజులు కొనిస్తా ఉండనరా మీకోసం. ఏ పేరెంట్స్ అయినా నా కొడుకు రాజులా ఎదగాలి అనుకుంటారు కానీ ఇంకొకటి గుద్దెనకాలు తిరగాలని అనుకోరు. వేరే దేశాల్లో చూస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాపాడుకోవడం కోసం జనాలు ఎంత ఫైట్ చేస్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ గుత్తలో పెట్టడానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కోసం ఫైట్ చేసే వాళ్ళకి ఎగైనెస్ట్ ఫైట్ చేస్తున్నారు ఈ పీత బుర్ర కొడుకులు. వీళ్ళని చూస్తే నా మైండ్ లో ఒకటే డైలాగ్ రన్ అవుతుంది. మూవీ ఎలా ఉండబోతుందో మూవీ మీద అవగాహన రావడానికి ట్రైలర్ దింపుతారు, మూవీ ప్రమోషన్స్ కోసం కూడా ట్రైలర్ దింపుతారు. సో ఒకడు మూవీ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేసి దాని మీద మాట్లాడుతున్నాడంటే ఇండైరెక్ట్ గా ఆ వీడియో చూసే జనాలంతా వీడియో చూస్తున్నంత సేపు ఆ మూవీ కోసమే థింక్ చేస్తున్నారనే కదా. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రమోషనే కదా. ఒక మూవీ గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏదైనా కావనివ్వండి, అది మూవీ గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి వెళ్తుందనే కదా. దెర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ బ్యాడ్ పబ్లిసిటీ అని ద గ్రేట్ పిటి బార్నమ్ అన్నారు. సో మూవీ రిలీజ్ అవ్వక ముందే చెంబులు కాకపోతే బిందులు పట్టుకుని వెళ్తాం. నీకేంట్రా నొప్పి, నా మనీ, నా డేటా, నా ఒపీనియన్, నా ఇష్టం అని ట్విట్టర్ లో డిస్కషన్స్ జరుగుతుంది ఫ్రెండ్స్. మీ ఫేవరెట్ హీరోని పెట్టి ఎవడైనా రొట్ట మూవీ చేస్తే ఎలా ఉంటది మీకు? పాంబెల్ లాంటి క్రిటిక్స్ ఉండడం వల్ల ప్రొడ్యూసర్ స్కోప్ ఉన్న మంచి క్రియేటివ్ స్టోరీస్ పైనే మనీ పెడతాడు. మీ ఫేవరెట్ హీరోస్ మంచి స్టోరీస్ నే ఎంచుకుంటారు. రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచి మూవీస్ తీస్తారు. దీని వల్ల క్రియేటివ్ పీపుల్ మాత్రమే సర్వైవ్ అవుతారు. మనం పెట్టే మనీకి తగ్గ వాల్యూ మనకు వస్తుంది. ఇది చాలా మంది ఫ్యాన్స్ కి అర్థం కాదు. ఎంత చెప్పినా ఎంతసేపు పిచ్చుకొక్కల్లా మీద పడిపోవడానికే చూస్తారు. అరే విశ్వక్సేన్ గారికి ఇంకా బార్బెల్ అండ్ హనుమంతికి ఏదో గొడవ అవుతుందంట, ఏమైంది అసలు? మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ లో చెప్పండి రా బాబు. ఏంటో ఈ గొడవలు ఎప్పుడు ఆగితే ఏంటో. ప్రేమతో బాయ్.